అది పల్లవైనా పెట్టాలి, డైరెక్ట్ చరణమైనా పెట్టాలి. ఇక్కడ ట్రై మధ్యలో తీసుకొనొచ్చి పెడితే ఎట్లా పాడతాం? అక్కడి నుంచి ట్రై చేయండి, చదవండి, పోనీ పాడకపోయినా రాసింది చదవండి. కామెంట్ ఆకాశం దిగి చాచి ముక్కులను వేయాలి మన పందిరి, ఊరంతా చుట్టుకొని ముచ్చటగా చేయాలి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. నువ్వు నా వచ్చావు సినిమా అది. ఆర్తి అగర్వాల్, వెంకటేష్ 2002 వచ్చింది అది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి. మూవీ డైరెక్టర్ వచ్చి స్రవంతి కిషోర్. నాకు అవి అన్నీ తెలియదు కానీ ఆర్తి అగర్వాల్ ఫస్ట్ సినిమా అని మాత్రం తెలుసు అంతే. అవునవునుమా. వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు మీరు అన్ని. తెరా ముందు వాళ్ళని కదా, తెరా వెనక వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు. మంచి పాట అది. అది ఎంగేజ్మెంట్ కు మన ఆశీష్ అయిన ఉంటది కదా, ఎంగేజ్మెంట్ కి పోతాడు మన వెంకటేష్ వాళ్ళందరూ. అప్పుడు ఆ పాట చెప్పక్క. ఇంకా నువ్వే చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పేది. ఇప్పుడు మీరు సింగర్ కాకుండా రైటర్ అయిపోయారు. మీరు సాంగ్స్ రాస్తూ ఉంటే ఆనంద్ బ్రదర్ పాడుతూ ఉంటారు. ఇంకా ఏం సాంగ్స్ చెప్పండి బ్రో. హరి బ్రో, ఒక మంచి సాంగ్ సెట్ చెయ్యి, నేను పాడతా, నువ్వు ట్యూన్. అంటే ఫ్యూచర్ లో అడుగుతున్నాక తను మ్యూజిక్ అన్నావు కదక్క, తన సాంగ్ నేనే ఫస్ట్ సింగర్ అవుతానేమో అంటున్నా. అజ్జు, మీ పాట రాయండి చూద్దాం. అజ్జు, మీ పాట రాయండి. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ 10th లైఫ్. థ్యాంక్ యూ. జయరాజ్, హాయ్ బ్రదర్. జయరాజ్ బ్రో. బ్రో 10th లైఫ్. థ్యాంక్ యూ బ్రో. తెలుగు వారా? ఆనంద్ ఈ పక్కన లైవ్ లో ఉంది ఆనంద్ బ్రదర్. మన తెలుగు మాట్లాడతారా అబ్బా తన కూడా? బ్రదర్ తెలుగే. థ్యాంక్ యూ బ్రదర్. జయరాజ్ అన్నా తెలుగే ఉంది తన కూడా. అయ్యో, ఛార్జింగ్ వైర్ పెడితే ఫోన్ నిల్చోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అజ్జు ఉన్నారా, వెళ్ళిపోయారా? అజ్జు, రామమ్మ, సీతమ్మ. ఓ పెట్టారా? తన వాడిన పాట అది, వేరే ఛానల్ వాళ్ళకి పాడాడు. అవునా? అది యూట్యూబ్ లో పెడితే వస్తుంది ఆ సాంగ్. ఇంకో వస్తుంది ఆ సాంగ్. ఇంకో ఫోన్ ఉంటే అందులో కొట్టండి, వస్తుంది సాంగ్. లేదు, ఒకటే కదా నా ఫోను. ఓకే. ఒకటి పాల్గొట్టే. మీ మరదలు ఫోన్ ఎత్తలేదని పాల్గొట్టినా. అది అట్టే పడిపోయింది. ఇంకా మరి తనకి
లేదు వాడనంటుంది. నో మొబైల్ వాడను తిన్నా అంటుంది. తిన్నా బ్రదర్. తిన్నాను అద్దు. ఇదిగో తన ఫోన్ కనిపిస్తుందా? కనబడట్లేదా? ఇందులో కనబడతాడు. అక్క ఎంతవరకు అక్క లైవ్? ఇక్కడ కనబడుతున్నాడా? లేదు ఫోక్స్ ఎక్కువ ఉంది, బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి. ఓకే అక్క. ఇదే అజ్జు. తనేనా? తనే. ఓకే ఓకే ఓకే. అక్క అక్క నాకు బ్లూ లేదు కదా, సబ్ చేయడానికి లేదులే ఇప్పుడు. లేదు తనకు ఛానల్ లేదు. ఛానల్ లేదు తనకి. తాము పెళ్ళాల్సింది కదక్క. ఆ చాలా ఉండింటే బాగుండు. ఉండుంటే బాగుండేది, పెట్టట్లేడు పెట్టమంటే. క్రేజ్ ఏమన్నా అంతే కదా. సరే సరే ఓకే ఓకే. బన్నీ బన్నీ కాపీరైట్ కాపీరైట్ కాపీరైట్. నో 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 కాపీరైట్ నో నో. సరే రావు, నేను చెక్ చేసుకుంటా. ఉంటాయిలే, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. నేను ఇంటా ఇని కామెంట్ పెడతాను. చెప్పు కాదు ఉన్నాడా ఆరి బ్రో? ఉన్నావా? నేను వీడియో చూసి అజ్జు అన్నానా ఆరిఫా? అజ్జు అజ్జు అజ్జు. నేను నీ వీడియో చూస్తాను. నేను తీసుకున్నానులే, మొత్తం స్క్రీన్ తీసుకున్నాను. కామెంట్ పెడతా చూడు. అది డిపి సేమ్ ఇదే ఉంటుంది చూడు. ఆనంద్ జీ లేదు లేదు, మీరు పెట్టే కామెంట్ తనకెళ్ళదు. తనకెళ్ళదు కామెంట్. అయినా తను చెక్ చేసుకుంటారు కదా. నా సాంగ్కి ఎవరు పెట్టినారు కామెంట్ అని చెక్ చేసుకునే ఉంటుంది లెక్క. నువ్వు ఉండుక్క చూడు, మళ్ళా నవ్వుతుంది మా యొక్క. తన వీడియోస్ కి ఎవరు కామెంట్ పెడతారో చెక్ చేసుకుంటుంటాం కదక్క మనము. అంతే అంటారా? అంతే అక్క. అజ్జు, నేను ఇంతకు ముందు వచ్చింది నాకు ఈ డౌట్. చెక్ చేసుకుంటావు అసలు? అదే కదా. అజ్జు ఉన్నావా, వెళ్ళిపోయావా? తిన్నావా అక్క? తిన్నాను అజ్జు. తిన్నావా అక్క అన్నాడు అంటే ఛాన్స్ అయిపోయింది. అదే కామెంటే ఆగిపోయినాడా. ఇద్దరు చూపిస్తున్నాడు, నువ్వు నేనే. నేను చూడడంట కామెంట్స్. తనకు కానీ వేరే. సర్లే, నాకు అది కూడా లేదు బ్రో. నాది పైన నాది ఐడి ఉంది చూడు బ్రో. నీకు బ్లూ ఉంది కదా, నన్ను సబ్ చేయట. అలా వస్తుందిలే, తనకు చేయడానికి లేదు. కరెక్ట్ చెప్పక్క నువ్వు. అజ్జు, ఈ పైన కామెంట్స్ లో కనపడుతుంది చూడండి, ఉందా? ఆనంద్ ఉంది. పైకి వెళ్ళండి, అక్కడ ఆనంద్ బ్రదర్ది ఐడి ఉంది, సబ్ చేయమంటున్నారు. సేమ్ ఇదే ఐడి రావాలమ్మా అన్నాను. సేమ్ డిపి పర్సనల్ డిపి మార్చలే. డిపి మార్చలే, నేమ్ మార్చలేదు చూడక్క. చాలా మంది డిపిలు మార్చుకుంటుంటారు ఊరికేనే అక్క. నిజమే కదా. ఏమో, నేను కూడా మార్చలే, నాకు తెలీదు. మార్చొద్దు అక్క, ఎందుకంటే మనం డిపి మార్చినా మన నేమ్ మార్చినా మన ఐడెంటిటీ పోతాది అక్క. నేను మార్చలేదు. ఇంతవరకే తెలుసు నువ్వు ఎప్పుడు మార్చలేదు. నేను కూడా చూసినాలే, గమనించినాలే. చూడక్క అన్నాడు. గూగుల్లో అవుక నాది కూడా అదే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనము డిపి మార్చుకున్నాం అనుకో, ఇప్పుడు నా పక్కన నీ పక్కన అది అవెంజర్ సింబల్ ఉందా?
ఏ సింబల్. ఆ! పక్కన నా వాళ్ళు ఎవరైనా వచ్చినా గానీ, ఇక్కడ ఆనందన్న ఉన్నాడు అనే ఆలోచనతో ఆగుతారు. ఆగి కామెంట్ అవునవును. జేస్తారు. అదే. మనం అదే. వ నెలకోసారి డీపీలు మార్చుకుంటా, నేమ్స్ మార్చుకుంటుంటే పక్కన వాళ్ళ దగ్గర మన ఐడెంటిటీ పోతాది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వేరే లైవ్‌లో నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఆ హ్మ్. లైవ్‌కొచ్చినావు. నా డీపీ హ్మ్. చూస్తేనే ఆనంద్ బ్రదర్ ఉన్నాడు